వెల్కమ్ బ్యాక్. గుంటూరు నగరంలోని పెదపలకపులో రోడ్డులో అభివృద్ధి చేసిన 4 లైన్ ప్రస్తుతం వాహనదారులను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం ఇదే సమయంలో ఎంతో అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో అడుగు లోతు నీళ్లలో ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు మెరిసిపోతోంది. ఏడాది కాలంలో రోడ్డుకు మరమ్మతులు చేయడంపై వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. గుంటూరు నగరంలో నుంచి పలకలూరు వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో గత సంవత్సరం ఇదే సమయంలో చాలా అధ్వానంగా, అంటే వర్షాకాలానికి ఎండుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు కూడా మొత్తం గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు ప్రస్తుతం రూపురేఖలు అనేది మారిపోయిందనే విధంగా చెప్పచ్చు. అడుగు లోతు నీళ్ళల్లో ఇక్కడ ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఈ రోడ్డు మీద కూడా గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా కూడా ఈ రోడ్డు అనేది వేయడంతో ఎంతో అద్భుతంగా కూడా రోడ్డు అనేది రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 1.5 మీటర్ల వరకు ఈ రోడ్డు గతంలో గుంతలమయంగా ఉండేది. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే ఈ రోడ్డు మీద గతంలో జనాలు గమనించినటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం చూడొచ్చు. మొత్తం ఈ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో ఏర్పాటు చేసి మొత్తం 4 లైన్ల రోడ్డుగా కూడా రూపుదిద్దినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1 కిలోమీటర్ వరకు ఇదంతా కూడా సెంట్రల్ లైటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ రూటు మీదుగా కూడా హైదరాబాద్కి వెళ్ళేటటువంటి వాళ్ళు పేరేచల్ల మీదుగా వెళ్ళడానికి కూడా సౌలభ్యంగా ఉండేటటువంటి రోడ్డు ఇది. విజ్ఞాన్ కాలేజీ కానీ అదేవిధంగా మిగిలినటువంటి విద్యా సంస్థలకు వెళ్ళేటటువంటి వాళ్ళు గుంటూరు నగరం మీదుగా ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఎంతో నరకయాతనలు కూడా అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్డును కూడా మనం గమనించవచ్చు. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్నటువంటి రోడ్డు సిచ్యువేషన్ను కూడా మనం గమనించేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ రోడ్లో ఉందనే విధంగా కూడా చెప్పచ్చు. చాలా క్లీన్గా రోడ్డును రూపుదిద్దారు. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. 4 లైన్లుగా కూడా దీనిని అయితే రూపుదిద్దినటువంటి పరిస్థితులు అయితే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. గతంలో ఈ రోడ్డు పైన కూడా అనేక రకాలుగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఒక్క గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏర్పడినటువంటి గుంతల్లో ఉన్నటువంటి నీరు పైన చర్చలు జరగడం, దీనిని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలంతా కూడా టీడీపీ కానీ జనసేన కానీ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం రావడం, ప్రజెంట్ వాళ్ళు రోడ్డుకు సంబంధించినటువంటి సమస్యలపైన ప్రధానంగా దృష్టి పెట్టి రోడ్డునైతే అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం పలకలూరు రోడ్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా కొంతమంది వాహనదారులతో మాట్లాడదాం. ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూసుకుంటే అంతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. వర్షం పడితే బళ్ళి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు, అంత గుంటలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ రోడ్డు అనే కాదు వేరే రోడ్లకు వెళ్ళినా మొత్తం పనులు పూర్తి చేశారు చంద్రబాబు గారు చెప్పినట్టు. ఇంకో విషయం ఏంటంటే మొన్నటిదాకా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ కొంత ఏరియాలో మాత్రం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడైతే బాగుంది. చాలా ఇటు రోడ్డు ఎక్కడ ఉందో తెలియదు, గొంతు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితులు ఉన్నాయా ఈ రోడ్లో? ఉన్నాయండి. గత ప్రభుత్వంలో ఇక్కడ బండి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చాలా బండ్లు ఇంజన్లు ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఇటు రావాలంటే భయపడేవాళ్ళం. ఆటో వాళ్ళు ఎవరైనా ఇటు రావాలంటే భయపడారు. అలాంటిది ప్రతి ఆటో వాడు ఇప్పుడు ఇటు తిరుగుతున్నాడు. రోడ్డు చాలా బాగుంది. ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు చంద్రబాబు గారు. మొత్తం బాగా చేస్తున్నారు. బాగుంది ఈ రోడ్డు అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది సార్. వెళ్ళడానికి కానీ సౌలభ్యానికి కానీ రావడానికి కానీ ఫుల్ సౌకర్యం. ఒకప్పుడు ఏదైనా ఇబ్బందుల్లో రాత్రుల్లో ఇటు రావాలంటే చాలా భయంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక రోడ్డు వేయడం కానీ లైట్లు కానీ మొత్తం ప్రభుత్వం అన్నీ బాగా చేస్తుంది. మెయిన్ రవాణా శాఖ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సార్. గతంతో పోస్తే గతంలో ఏం లేదండి, అన్ని గుంటలు, బండ్లు బాగా కానీ ఇబ్బంది. ప్రతి ఒక్క లేడీస్ రావాలని స్కూటీ మీద రావాలని సరే ఇబ్బంది, పాపం స్కిడ్డే పడతారు. ఇప్పుడు బాగా రోడ్ వేసినాక పెట్టుకుంది, ఎలాంటి యాక్సిడెంట్లు ఏమి లేవు. ఇప్పుడు బాగుంది ప్రభుత్వం. అది ఇదే ఏడాది గతంలో చూస్తే, అంటే ఈ సమయంలో గతంలో గుంతలుగా ఉన్నటువంటి రోడ్డు ఉంది కదా, ఒక 1 ఇయర్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడే ప్రభుత్వం బాగుందండి. అప్పట్లో ఏం లేదు, మొత్తం గుంటలమయం అంతే. వాన పడితే ఇదిగో మొత్తం గుంతలే. అసలు ఎక్కడ మరి ఏ గుంతం తెలియదు, ఎంత పడలేదు. నేను వచ్చి ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్కి వచ్చి సంవత్సరం అవుతుంది. ప్రతి ఒక్క చోట గుంతలు, పాపం లేడీసు కింద పడిపోతున్నారు. ఇప్పుడే బాగుంది. అది అసలు ప్రైవేట్ ఇప్పుడైతే అది చాలా బాగుందండి ఇప్పుడు ప్రభుత్వం.
అది ఇది స్థానికులు చెప్తున్నారు, కొంతమంది బైకర్స్ కూడా మాట్లాడతాం. ఏంటండి ఈ రూటు అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అన్న ఇంతకు ముందు అయితే అసలు ఏం బాగాలేదన్న. నేనే 2-3 సార్లు పడ్డా, అదే మా ఏరియా. నేనే పడ్డాను, వేరే స్కూటీ మీద పడ్డాను. ఇప్పుడు బాగుంది రోడ్డు. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది బాగానే ఉంది, కానీ రోడ్లు అయితే అసలు ఏం పట్టించుకోలేదు. అసలు ఈ రోడ్ అంతా బాగాలేదు. సగం వేసి సగం వదిలిదెంగారు. అక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్లు అయ్యేవి. పిల్లలు స్కూల్లో ఉండి అక్కడ విజ్ఞాన కాలేజ్ ఉంది, మొత్తం గుద్దుకొని కొత్త వాళ్ళు పడేవారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు రోడ్లు ఏం వేయలేదన్న. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోడ్డు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దటం? ఇంత ముందాక మొదదాకా ఆ రోడ్లో వెళ్ళాం, ఇప్పుడు అప్పడం ఉన్నాయి, కానీ ఈ రోడ్లోకి వచ్చేస్తున్నాం మేము. ఇప్పుడు బాగానే ఉంది. ఎంత 1 కిలోమీటర్ ఉంటుందా రోడ్డు అంతా? ఉందన్న మరి 1 కిలోమీటర్ ఉంది. మొన్న వేసిన రోడ్లు ఇవన్నీ, మొన్నటిదాకా దాని ముందు ఏం వేయలేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ రోడ్డును అభివృద్ధి చేయించడం ఆనందంగా ఉందా? ఇప్పుడు హ్యాపీగా ఉందన్న. నాకు పెళ్ళి అయింది, నాకు వైఫ్ ఉంది. రోడ్లు వెళ్ళాలని ఇబ్బంది, అందుకని ఆ రోడ్ల నుంచి షార్ట్ కట్లు వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ఈ రోడ్ల నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు ఓకే, అంత బాగా పెట్టడం అంతా కూడా అంతా బాగానే ఉంది, సెక్యూరిటీగా ఉంది. ఇంతకుముందు ఏం లేదు. ఆ రోడ్ వేసారన్న, ఆ రోడ్ కూడా బాగానే ఉంది, కానీ ఒకే రోడ్లో టీడీపీ కాదన్న, వేసింది వైసీపీ. ఫస్ట్ పునాది వేసింది వైసీపీ, తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చారు, వేసారు. ఫస్ట్ లో వాళ్ళు వేసారు, అవతల వేసారు, బాగానే ఉంది. డివైడర్ కట్టారు, బాగానే ఉంది. వైసీపీ ఓడిపోయింది, తర్వాత టీడీపీ వచ్చింది, వేసారు. అది మన సొమ్మే, వాళ్ళు తెంగిన సొమ్మే, అదేం కాదు. ఎవరైనా కానీ నేను అందుకంది, ఏ ప్రభుత్వం అయినా గతంలో ఇదే ఏడాది గుంతల రోడ్డును చూసాం, ఇప్పుడు ఈ రోడ్డు ఇట్లా ఉంది కదా, ఎట్లా అని అది ఇప్పుడు పర్లేదన్న, బాగానే ఉంది. కానీ ఇది మొత్తం వేసింది టీడీపీ అంటే నేను ఒప్పుకోను. ఓకే ఓకే. ఇది స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే రోడ్డుకు సంబంధించి రూపుదిద్దుకోవటం అనేది చాలా ఆనందంగా ఉందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్డు నుంచి ఒక్కసారిగా ఇట్లా అభివృద్ధి చెందినటువంటి రోడ్డు మీదకి రావటం మీద కూడా ఆనందాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రోడ్డును అయితే చాలామంది చాలా బాగుందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అసలు పూర్తి భిన్నంగా మారిపోయినటువంటి రోడ్డునైతే ప్రస్తుతం మనం ఇక్కడ